తెలంగాణలో ఔట్సోర్స్ ఉద్యోగుల మరియు నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. టీజీపీఎస్ పోయిన తర్వాత గవర్నమెంట్ నుండి కూడా ఇండియన్ ఇంతవరకు రాకపోవడం, దీని మీద ఏం చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఏదైతే ఉందో, సర్వశిక్ష అభియాన్లో 21 మంది టీచర్స్ పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా శంకరన్న చక్కగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి పోయి, ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి పోయి ఏ విధంగా సర్వశిక్ష అభియాన్ ఒరిస్సాలో పర్మిట్ చేసిరో, అదేవిధంగా పక్క రాష్ట్రంలో 10,000 జీతాలు ఎక్కిస్తున్నారు. జీతం ఎంత పనికి సమాన జీతం ఇస్తామని కూడా ఇంతవరకు వాళ్ళు 13,000, 14,000 ఇస్తా ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా గానీ వాళ్ళకి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా దారుణం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలో గవర్నమెంట్ 21,000 ఇస్తే వాళ్ళకి 13,000 చేతికి అంతా ఉన్నాయి. దాంట్లో జీఎస్టీ పోతా ఉన్నది, కమిషన్ పోతా ఉన్నది. మొన్న చాలా మంది ఏం చేశారంటే ఇంట్లో ఏజెన్సీలు వాళ్ళ పేరు మీద పెట్టుకొని డబుల్ తీసుకొని వాళ్ళు సాగ్రిగేషన్ చేస్తే సుమారు ఒక 50,000 మంది వెళ్ళిపోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్లకు అవుట్ సోర్సింగ్ ఎత్తేసి వాళ్ళకి కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో 1,20,00,000 కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది ఇళ్ల కోసానికి ఎన్రోల్ చేసుకుంటే మన రాష్ట్రంలో కేవలం 3,82,000 ఎన్రోల్ చేసుకున్న తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చి ఇంతవరకు ఇల్లు కంప్లీట్ చేయకపోవడం చాలా దారుణం. మీద వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత లేవనెత్తుతాం. వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉంటాం. సర్వశిక్ష అభియాన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీ తర్వాత కార్పొరేషన్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.